గాయ్స్, ఎలాగున్నారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను మీ డెవిల్, మీరు చూస్తున్నారు డెవిల్ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈ రోజు ఏం చేయబోతున్నామంటే ఇక్కడ కనబడుతున్న ఈ బండితో మనమైతే ఈరోజు పిఆర్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. చూద్దాం మరి ఎన్ని కిల్స్ కొడతామో, బూయా కొడతామో కొట్టమో. చలో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే గాయ్స్, మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే గాయ్స్, మన మ్యాచ్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం మరి బూయా కొడతామో కొట్టమో మన బండిలతో. మన బండిలు అయితే తీసాడదాం. ఈ మ్యాచ్ పక్కా బూయా అయితే కొడతాం, చూసుకుందాం. మరి ఎంజాయ్ పండుగ బంటి. ఓకే గాయ్స్, ఇక్కడ మ్యాచ్ కూడా అయితే స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం మరి బూయా కొడతామో కొట్టమో. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లూ జోన్లో అయితే దిగబోతున్నాం. చలో, తెలిసిందే బ్లూ జోన్లో చాలా మంది దిగుతారు, అలాగే లూట్ కూడా ఉంటుంది, కిల్స్ కూడా అయితే వస్తాయి. అందుకోసమే బ్లూ జోన్లో దిగుతున్నా. చాలా మంది దిగుతున్నారు గాయస్, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ల్యాండింగ్ అయితే కొంచెం లేటే చేసాం మనం. స్పీడ్గా వెళ్ళి ఏం మాత్రం లేట్. ఓ షిట్, గన్ లేకపోవడంతో ఏం పర్లేదు, మనకైతే ఇంకో రివైవల్ ఛాన్స్ అయితే ఉంది. ఈసారి తగ్గదలే, ఈసారి ఎలాగన్నా కొట్టాల్సిందే. కిల్స్ కొట్టాలి, బూయా కొట్టాలి. బంటి ఓడి అమ్మ బంటి అంటారు, తెలుసు కదా. ఓకే, ఇక్కడ అయితే అనిపిస్తుంది. మనం కొంచెం సైడ్ దిగి లూట్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ అయితే మ్యాక్ 10 ఇంకా వుడ్ పెకర్ అయితే దొరికాయి. M10 అయితే దొరికింది. M10 తీసుకుందాం, దింపి పడేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు దాకా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక రష్కి అయితే వెళ్దాం. బంటి అంటారా బాబు, ఇంకా రష్కి అయితే చేసేద్దాం. రష్ చేద్దాం. ఓకే, ఇద్దరిని అయితే ఫినిష్ చేస్తాం గాయస్, దింపేసాం. స్ప్రేకింగ్ అంటారు, తెలుసు కదా మన గురించి. మన బంటితోనైతే 2 కిల్స్ అయితే కొట్టేసాం అప్పుడే. ఇక్కడ ఇంకా ఎనిమిస్ అయితే ఉన్నారు, చూసుకోవాలి మనం. ఎలా వచ్చేసి 44 ఉంది, చూద్దాం. ఇక్కడైతే ఫైరింగ్ అయితే వస్తుంది, చూద్దాం. ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే వస్తుంది. హెడ్ షాట్ గాయ్స్, సూపర్ 1 ట్యాబ్. 3 కిల్స్ అయితే కొట్టేసాం, మామూలుగా ఉండదు. ఓకే, ఎనిమి
ఓకే, మనం అయితే ఇక్కడ నుంచి ముందు అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి హీల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. ఓకే, ల్యాగ్ అయితే అవుతుంది కొంచెం. మేమైతే 3 కిల్స్ అయితే కొట్టేసాం గాయస్. ఎంజాయ్ పండుగ. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫ్రీ కిల్. ఓకే గాయస్, 4 కిల్స్ కూడా కొట్టేసాం. మామూలుగా ఉండదు, బంటి అంటారా బాబు. ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే 33 అలవ్ అయితే ఉంది. సైలెన్సర్ కూడా దొరికింది. మనం కొట్టినా కూడా మనది. పారాఫల్ అయితే తీసుకుందాం. ఓకే గాయస్, ఎనిమీస్ అయితే కనిపించట్లేదు. నాకైతే 4x స్కోప్ అయితే కావాలి. నేను డైలీ వీడియోస్ పెడుతుంటా గైస్. సో చూడండి సపోర్ట్ అయితే చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే నేనైతే 4. ఓకే గైస్, ఎనిమి. హెడ్ షాట్ గైస్, తెలుసు కదా, ఓడి అమ్మ బంటి. హెడ్ షాట్ అయితే కొట్టేసాం. 5 కిల్స్ గైస్. ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ ఎలాగన్నా బూయా కొట్టాలి. ఇంకా 21 అలవ్ అయితే ఉంది. 5 కిల్స్ వచ్చేసి కొట్టాం. ఓకే, బంటి బండిలతో అయితే మనం అయితే బూ అయితే చేసేద్దాం. చూసుకోవచ్చు మీరు, ఎనిమిది అయితే వచ్చాడు గాయస్. ఓకే, తన కార్ అయితే దిగాడు. ఓకే, గాట్ ఇట్ గైస్. ఎనిమి అయితే వస్తున్నాడు. ఓకే, ఎనిమి అయితే షార్ట్ రేంజ్కి వచ్చేసాం. ఓకే గైస్, ఫినిష్ అయితే చేస్తాం ఎనిమిని. తెలుసు కదా, బంటి అంటారు. ఓడి అమ్మ బంటే. నేనైతే ఎక్కువసేపు ఓపెన్లో అయితే ఉండలేను. సో మనమైతే ఒక కవర్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం. బంటి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఓకే గాయస్, అక్కడైతే ఎనిమి ఉన్నాడు. ఒక్క బుల్లెట్ కూడా. ఎనిమిస్ అయితే వస్తున్నారు, చూసుకోవాలి మనం. ఓకే, ఫినిష్ అయిపోయాడు. నేను ఆటోలు వచ్చిన. ఓకే గాయస్, ఇక్కడ చూసుకుంటే 14 అలవ్ ఉంది. మనం జాగ్రత్తగా చూసుకుంటే. ఓకే, ఈ వెహికల్ అయితే తను తిరుగుతూనే ఉన్నాడు, క్యాంపర్ గార్డు. 6 కిల్స్ అయితే కొట్టాం గాయస్. ఓకే, మనం డ్రోన్ ఏరియాలో ఉన్నాం. సో మన లొకేషన్ అయితే కనబడుతుంది. సో గాయ్స్, సూపర్ హెడ్ షాట్. ప్యూర్ రెడ్ నెంబర్స్తో అయితే క్లియర్ అయితే చేసేసాం.
ఇక్కడ చూసుకుంటే 7 కిల్స్ అయితే కొట్టేసాం. ఇక్కడ 10 11 అయితే ఉంది. బూయా అయితే ఖచ్చితంగా కొట్టాలి. ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి మన బంటితోనైతే 7 కిల్స్ ప్లస్ బూయా అయితే పక్కా కొట్టాలి. ఇంకా కిల్స్ అయితే కొడతాం అనుకోండి. ఒక జోన్ కూడా వచ్చేస్తుంది. మనమైతే ఇక వెళ్ళిపోవాలి. ఓకే ఒరే గాయ్స్, ఓకే గాయస్, జోన్ అయితే డ్యామేజ్ అయితే ఇస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎనిమి అయితే ఉన్నాడు. ఫ్రంట్లో ఎనిమి అయితే ఉన్నాడు. ఓకే ఫినిష్ అయితే చేస్తాం గాయస్. కిల్ కూడా చేస్తాం. తెలుసు కదా ఓడి అమ్మ బంటి. నేనైతే ఫాస్ట్గా సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎనిమిస్ అయితే చాలా ఫైట్ అయితే అవుతుంది. కానీ నేను ఇప్పుడు సేఫ్ జోన్కి వెళ్ళిపోవాలి. 8 కిల్స్ అయితే కొట్టేసాం. ఇక్కడ ఎనిమి అయితే ఉన్నాడు. కానీ నేను సేఫ్గా తెలియకుండా అయితే సేఫ్ జోన్కి అయితే వచ్చాం. ఇక్కడ హీల్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. 7-11 అయితే ఉంది. ఇంకా చూసుకుంటే బ్యాక్ సైడ్ ఎనిమిస్ అయితే ఉన్నారు. సేఫ్ జోన్ మనకు వచ్చేసి మనమైతే చాలా ఓపెన్లో అయితే ఉన్నాం. మనం సేఫ్గా వెళ్ళిపోవాలంటే ఇటు సైడ్ నుంచి అయితే సేఫ్ జోన్కి వెళ్ళిపోదాం. 6-11 అయితే ఉంది గాయ్స్. 8 కిల్స్ కొట్టాం. బూయా అయితే ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఇక్కడ చూసుకుంటామా. ఎలా చచ్చిపోయినా. సో గాయస్ ఏం చేయలేం. చాలా లాస్ట్ దాకా అయితే వచ్చాం. కానీ ఓడిపోవడం జరిగింది. పర్వాలేదు, మళ్ళీ ఇంకో వీడియో అయితే చేద్దాం. దాంట్లో అయితే ఖచ్చితంగా బూయా అయితే కొడదాం. ఓకే గాయస్, చాలా బాగా అయితే ఆడాం. కానీ మన బంటితోనైతే బూయా అయితే కొట్టలేకపోయాం. సో ఏం చేయలేం. ఓకే గాయస్, ఈ రోజుకింతే. మళ్ళీ రేపు కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.